జీవితాన్ని ఒక ఆటలా భావిస్తే ఓటమి పాలు కావచ్చు. జీవితాన్ని ఒక వరంలా భావిస్తే విజయం సాధించవచ్చు. మన బలహీనత ఏమిటో మన బలాన్ని కోల్పోయినప్పుడే తెలుస్తుంది. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమ అయినా స్నేహమైనా. మంచికి దగ్గరగా ఉంటే మనం బాగుంటాం, చెడుకు దూరంగా ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు. అందరికీ శత్రువులా అయినా బ్రతుకు, కానీ ఒకరికి బానిసలా మాత్రం బ్రతకకు. ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, పరిస్థితులే మారతాయి. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రేమ తగ్గిపోయిందనడం కరెక్ట్ కాదు. ఓటమి సామాన్యమైన విషయమే, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ గెలుపు కోసం తప్పు చేస్తే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. ఈ రోజుల్లో మనుషుల్ని అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళు పెట్టే 30 సెకండ్స్ వాట్సాప్ స్టేటస్ బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి నిమిషానికి విలువ ఉంటుంది. ఏ నిమిషానికి ఏ విలువ ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవడమే జీవితం. తనకి తాను యజమాని కాలేని మనిషి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది, అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఓ అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. నలుగురు ఉన్నప్పుడు 5వ వ్యక్తి గురించి మాట్లాడే స్వభావం మనలో ఉంటే ఎప్పటికీ మన గమ్యాన్ని మనం చేరలేం. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మనిషి జీవితం గొప్పది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. మన ఆలోచన ఒకరికి దీపం అవ్వాలి, కానీ చితి అంటించే నిప్పు కాకూడదు. పాము పడగ నీడలో బ్రతకడం ఎంత ప్రమాదమో, కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. మనం చేసే పనులు మంచివో చెడ్డవో ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేవి మన జయాపజయాలే. జీవితంలో కష్టాలు అనేవి ఉండకూడదని చాలామంది అనుకుంటారు. నిజానికి అలా అనుకోవడం వల్లే కష్టాలు కష్టంగా తోస్తాయి. ఒక పుస్తకం నుండి కాపీ కొడితే తప్పవుతుంది, పెక్కు పుస్తకాల నుండి కాపీ చేస్తే అది పరిశోధన అవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. కారు మీద కూర్చున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు, దాని మీద కాకి కూడా కూర్చోవచ్చు. ధర్మాన్ని తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, దాన్ని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. జీవితమంతా ఎలా ఉన్నా ఒక అధ్యాయానికి మాత్రం చోటు ఉండాలి. కష్టం ఫలించింది, కాలం కలిసి వచ్చింది అని రాసి ఉండాలి. డబ్బు మన దగ్గర లేదు, గెలుపు దగ్గరికి మనం వెళ్ళము. ఓటమిని వెంటపడి మరీ తెచ్చుకుంటాము, బాధని మనతోనే ఉంచుకుంటాము. జీవితాన్ని ఉన్నత లక్ష్యం కోసం అర్పించేవాడే నిజమైన త్యాగి. చెడు అలవాట్లు ఉన్న వాడికి అందమైన భార్య ఉన్నా వేప చెట్టులా కనిపిస్తుంది. అదే పక్కింటి వాడి భార్య మాత్రం అనాకారి అయిన రంభలా కనిపిస్తుంది.